ఏ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ఫైట్ కు రెడీ అయినా టోటల్ ఇండస్ట్రీ కాన్సంట్రేషన్ అటు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆగస్టు 14న వార్ 2 వర్సెస్ కూలీ క్లాష్ అలాంటి హీట్ ను జనరేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి తమిళనాట అతి పెద్ద క్లాష్ జరగబోతోందని అక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విజయ్ చివరి చిత్రం విడుదలవుతుంటే మరోవైపు మరో యంగ్ హీరో దళపతికి ఎదురెళ్తాడట. దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తోన్న జయనాయగన్ మాత్రమే చివరి చిత్రం అంటున్నాడు. వచ్చే సంక్రాంతికి విజయ్ నటించే చివరి చిత్రం విడుదల కానుంది. తమిళ దర్శకుడు వినోద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అసలే విజయ్ చివరి చిత్రం, పైగా సంక్రాంతి సీజన్. ఇక తమిళనాడులో ఉన్న థియేటర్స్ అన్ని కూడా జయనాయగన్ కు ఇస్తారు అని ప్రచారం సాగుతున్న వేళ ఈ చిత్రానికి పోటీగా శివకార్తికేయన్ నటిస్తోన్న కొత్త సినిమా పరాశక్తి జయనాయగన్ తో క్లాష్ కు రెడీ అవుతోందనే వార్త కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. విజయ్ వర్సెస్ శివకార్తికేయన్ క్లాష్ గురించి పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర కూడా స్పందించింది. అయితే క్లాష్ లేదని చెప్పకుండా ఇదంతా కూడా మీడియా హైప్ అంటూ సినిమా ఇంకా 40 రోజుల షూట్ పెండింగ్ ఉందని, ఈ సమయంలో రిలీజ్ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని మాత్రమే చెప్పుకొచ్చింది. అయితే క్లాష్ లేదు అని మాత్రం చెప్పలేదు. దీంతో జయనాయగన్ వర్సెస్ పరాశక్తి క్లాష్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.